హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 9th పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆలోచనల్లో మునకలేసిన మనసు అర్ధరాత్రి వరకు రెప్ప మూత పడనివ్వకపోవడంతో విజయ్కి బారెడు పొద్దెక్కిన మెలకు రాలేదు. కాలింగ్ బెల్ సౌండ్ వినిపించగానే ఉలికి పడలేచి టైం చూసుకుని, బాప్రే అప్పుడే 8 అయింది, ప్రీతి వాళ్లను ఎర్లీగా రమ్మని నేనేంటి ఇంత మొద్దు నిద్రపోయాను అనుకుంటూ లేచి డోర్ ఓపెన్ చేశాడు. పెట్టే బేడ సర్దుకునొచ్చిన ప్రీతి బృందం లోపలికొచ్చి అతడి నిద్రమొహం చూసి ఇప్పుడే లేచాడని అర్థమై తీరిగ్గా తలో చైర్లో సెటిల్ అయ్యారు. ఏంటి ఇప్పుడు లేవడం? రాత్రంతా ఏం చేశావు? కొంపతీసి నీ డ్రీమ్ గర్ల్తో స్వీట్ నథింగ్స్ ఎంజాయ్ చేస్తూ తెల్లవార్లు నిద్రపోలేదా? బావను ఊరకంట చూస్తూ హాస్యం చేసింది ప్రీతి. విజయ్ నవ్వుతూ తలూపాడు. ఎగ్జాక్ట్లీ, నువ్వేమో మా మధ్య పానకంలో పుడకలా వచ్చి డిస్టర్బ్ చేశావు. లేకపోతే ఈరోజంతా ఇద్దరం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేవాళ్ళం. వెంటనే ప్రీతి మూతి సున్నాలా చుట్టి, ఉత్తితనే అడిగానులే బాబు, అమ్మాయిని చూడగానే ఆమెను దూరం పరిగెత్తే నీకు అంత సీన్ లేదని నాకు తెలుసు. అది సరే, మమ్మల్ని గుడికి వెళ్దాం త్వరగా రమ్మని చెప్పి నువ్వు ఇంకా అలాగే ఉన్నావేంటి? మేము చూడు తెల్లవారేసరికి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చామో. అవును, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్నా? కళ్ళ మీద పడుతున్న భుజాల దిగని జుట్టును సుతారంగా ఎగదోసుకుంటూ అడిగింది. విజయ్ మొహం చెట్లించి, నీ మొహంలా ఉంది. మనం వెళ్ళేది పబ్కో క్లబ్కో కాదు, టెంపుల్కి. కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఎక్కడికి ఎలా రావాలో తెలియకపోతే ఎలా? స్లీవ్లెస్ టీషర్టు టైట్ లెగ్గింగ్ కేసి చిరాగ్గా చూస్తూ అన్నాడు. ప్రీతి అదోలా చూసి, ఏదో అమెరికా బావే కదా అని నీ ముందు కాస్త స్టైలిష్ లుక్తో కనిపించాలని గంట సేపు కష్టపడి మేకప్ చేసుకుని వస్తే నువ్వేంటి నన్ను ఇంతలా డిసప్పాయింట్ చేశావు? అయినా విజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కాబోయే చైర్పర్సన్వి, మరి పల్లెటూరు బయటలా ఉంటానంటే ఎలా? కాస్తైనా నయా ట్రెండ్ ఫాలో అవడం నేర్చుకో అంటూ సలహా ఇచ్చింది. చూడు ప్రీతి, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు అమ్మల మన కల్చర్ ట్రెడిషన్స్ అంటే ఇష్టం, గౌరవం. అయినా అసలు అందమంటే ఏంటో నీ దద్దిబరకు తెలిస్తేనే కదా. ఆడపిల్లలంటే లక్షణమైన కట్టుబొట్టుతో చూడగానే ఎల్లోరా శిల్పంలా మనసుని ఆకట్టుకునే విధంగా ఉండాలి. నిన్న చూసిన మెరుపు తీగను మరోసారి గుర్తు చేసుకుంటూ చెప్పాడు విజయ్. అతడి మొహంలో సీరియస్నెస్ చూసి ప్రీతి వెనక్కి తగ్గి, ఓకే అలాగే, నీ ఇష్ట ప్రకారమే ఇక నుంచి శారీ కట్టుకోవడం ఎలాగో నేర్చుకుంటా, సరేనా అంటూ కమిట్ అయిపోయేసరికి విజయ్, వదిలే తల్లి, నీ పర్సనాలిటీకి అది సూట్ అవుతుంది, కానీ నేను చెప్పింది గుర్తుపెట్టుకుని చుడిదార్తో అడ్జస్ట్ అయిపో. సర్లే, ఇక మనం బయలుదేరాలి, ఇప్పటికే లేట్ అయింది. మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి, నేను 5 minutesలో వచ్చేస్తాను అని చెప్పి వాళ్ళను బయటికి తోలేసి చకచక రెడీ అయ్యి కిందికి వచ్చి కారు స్టార్ట్ చేశాడు. మధ్యలో ప్రీతి బ్రేక్ఫాస్ట్ కోసం నసిగిన విజయ్, అదేం కుదరదు, గుడికెళ్ళి వచ్చాకే అంటూ డైరెక్ట్గా కొండపైకి పోనిచ్చాడు. స్పెషల్ దర్శన టికెట్స్ తీసుకుని గర్భగుడిలో అమ్మవారికి అర్చన చేయించి తిరిగి వస్తుండగా వెనక నుంచి ప్రీతి మోచేత్తో పొడుస్తూ, బావా ఆ క్యూలో నిలబడిన అమ్మాయిని చూడు, నిన్న హోటల్లో మన కారు ముందు నుంచి ఇంత కళ్ళేసుకుని మనల్ని తినేసేలా చూస్తూ వెళ్ళిందే తనే. సూపర్గా ఉంది కదూ, ఏ హెయిర్ ఆయిల్ వాడుతుందో కానీ, అబ్బా ఆ జడ చూడు ఎంత పొడుగ్గా ఉందో అనగానే ఆసక్తిగా పక్కకు తిరిగి చూసిన విజయ్కి తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం, వావ్, దుర్గాదేవి దర్శనానికి వస్తే ఈ కాళికాదేవి పునర్దర్శనం ఇచ్చిందన్నమాట. వాట్ ఏ కోయిన్సిడెన్స్. గుడికొచ్చిన పుణ్యం ఊరికే పోదంటారు. మరైతే ఏ వరం లభిస్తుందో వేచి చూడాలి. నిన్న మొహం కనిపించలేదు, కానీ ప్రీతి చెప్పినట్లు ఈ ఫైర్ బ్రాండు అందమంతా తన ఒక్కదాని సొంతమేనన్నట్లు ఎంత లవ్లీగా ఉంది. లోపలే అబ్బరపడిపోతూ అది గుడి అన్న సంగతే మర్చిపోయి 5 నిమిషాల పాటు రెప్ప వాల్చకుండా చూస్తూ నిలబడిపోయాడు. ప్రీతికి సరదాగా చెప్పిన చీరకట్టు ఇంత సొగసుగా ఉంటుందని అతనికి ఇంతవరకు తెలియదు. నీలిరంగు చీరలో నిండు పున్నమి జాబిలిలా ఉన్న ఆమెను చూస్తుంటే ఎంతకీ తనివి తీరలేదు. కానీ వెనక నుంచి ప్రీతి గట్టిగా భుజంగిల్లి, మీ మగాళ్ళంతా ఇంతే బావా, కొత్తగా వింత పాత కొరత అన్నట్లు ఎప్పుడు కళ్ళకెదురుగా కనిపించే నాలాంటి స్టన్నింగ్ బ్యూటీని అస్సలు పట్టించుకోకుండా కొత్తగా ఎవరైనా ముక్కు మొహం బాగున్న ఆడపిల్ల కనిపిస్తే చాలు గుడ్లప్పగించి చూస్తారు.
అంటూ నిష్ఠుర బాణం వదిలేసరికి బలవంతంగా చూపు తిప్పుకొని పిచ్చివాగుడు ఆపి నోరు మూసుకుని పద అంటూ బయటికి నడిచాడు. మనసులో మాత్రం ఎలాగో కనిపించింది కాబట్టి ఆ రాక్షసి క్యూలోంచి బయటపడే వరకు ఇక్కడే వెయిట్ చేసి రాగానే మెల్లగా రాత్రి ఫోన్లో మాట్లాడింది నేనేనని ఆమెకు తెలిసేలా చేసి అమ్మ ఆంటీల ఫ్రెండ్షిప్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాదు ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం ఇష్టం లేకనే అలా అబద్ధం చెప్పాడే కానీ నిజానికి తనది ఆ టైప్ క్యారెక్టర్ కాదని కన్విన్స్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా సుమ చెప్పింది కదా మా అక్క చాలా మంచిదని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అమ్మ ఎప్పుడు అంచెనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం మేలని చెప్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి అపార్థాలను అపోహలను మొగ్గలోనే తుంచేయాలి. అయినా ఇదేంటి అమ్మ అంతగా చెప్పింది కదా అని ఏదో క్యాజువల్గా హెల్ప్ చేద్దామని వచ్చిన వాడిని ఫస్ట్ సైట్లోనే లవ్ ట్రాక్లో ఇలా ఇరుక్కుపోయాను. చిన్ననాటి స్నేహితురాలకి సాయం చేయాలన్న అమ్మ కోరిక ఈ రూపంలో తీరబోతుందా? నిజంగా అదే జరిగితే ఆ ఊహకే విజయ్ పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది. ఇంతలో ప్రీతి మరోసారి భుజం కుదిపి హెచ్చరించేసరికి పరధ్యానంలోంచి బలవంతంగా బయటపడి వెళ్ళి ప్రసాదం పసుపు కుంకుమ ప్యాకెట్స్ తీసుకుని ఆ వెక్కిలోంచి బయటకు వచ్చే వరకు ఏదో ఒకటి చేయాలని ఏ కోతి నీకు సెల్ఫీలో పిచ్చి కదా, 1/2 అవర్ టైం ఇస్తున్నాను, మీ ఫ్రెండ్స్తో కలిసి పండుగ చేసుకో, ఆ తర్వాత కిందికి వెళ్ళి లంచ్ చేసి బయలుదేరదాం అన్నాడు. ప్రీతి నీరసంగా వేలాడబడిపోతూ అబ్బా ఇప్పుడంత ఓపిక లేదు బాబు, ఉదయం నుంచి కడుపులో ఏం పడలేదు, లంచ్ సంగతి దేవుడెరుగు, ముందు అర్జెంటుగా ఏదోటి తినేయాలి, ఆ పులిహోర పొట్లాలు ఇలా ఇవ్వు, మరీ అంట్రీ కింద కూర్చొని లాగించేస్తాను అంటూ విజయ్ చేతిలో పొట్లాలు లాక్కున్నంత పనిచేసి ఫ్రెండ్స్తో కలిసి ఆవురావురంటూ తినడం మొదలెట్టింది. విజయ్ నవ్వుతూ నీకు ఎక్కడికి వచ్చినా తిండి గొడవే, అందుకే రోజు రోజుకి ఇలా గాలి కొట్టిన బెలూన్లా తయారవుతున్నావు అనగానే ప్రీతి మూతి పుడిచి కాస్తంత చబ్బీగా ఉన్నంత మాత్రాన ఇంతలా ఎగతాళి చేయాలా, పోనీ నువ్వే స్లిమ్ అవడానికి ఏమైనా టిప్స్ చెప్పచ్చు కదా అంది. విజయ్ నవ్వు ఆపేసి ఏం లేదు, వెరీ సింపుల్, ఈ పులిహోర దద్దోజనాలు మెక్కడం మానేసి రోజు బద్దకించకుండా ఓ 10 కిలోమీటర్లు జాగింగ్ చేసావనుకో, 10 ఏళ్లకల్లా నువ్వు 0 సైజ్కి రాకపోతే అప్పుడు అడుగు సీరియస్గా చెప్పాడు. అతడి సలహా విని ఫ్రెండ్స్ ముగ్గురు పడి నవ్వడం చూసి నవ్వింది చాలే ఆపండి, మీకు ఇలాంటి కొండపుచ్చు బావ ఒకడుంటే అప్పుడు తెలిసేది ఉక్రోషంగా కసిరింది ప్రీతి. ప్రీతి మొహం చూస్తుంటే విజయ్కి జాలేసి సారీ డియర్, జస్ట్ జోక్ చేశానంతే, నిజానికి నువ్వు బొద్దుగా ఉన్న భలే ముద్దుగా ఉంటావు తెలుసా అంటూ మరదలి భుజం చుట్టూ చెయ్యేసి ఓదార్చే ప్రయత్నం చేశాడు. ప్రీతి తేలిగ్గా నవ్వేసి నేనేం అనుకోలే బావా, 5 ఏళ్లుగా నిన్ను చాలా చాలా మిస్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు ఇలా నీతో సరదాగా టైం స్పెండ్ చేయటం నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. సరే ఇంతకీ అమ్మవారిని ఏం కోరుకున్నావు కుతూహలంగా అడిగింది. బ్రహ్మచారికి వేరే ఇంకేముంటాయి చెప్పు, త్వరగా ఓ ఇంటివాణ్ణి కావాలి, బాపు బొమ్మ లాంటి అందమైన అర్ధాంగి రావాలి అనే కోరిక తప్ప మనసులో మాట ఓపెన్గా చెప్పేశాడు విజయ్. అవును బావా, నేను అర్జెంటుగా నీలాంటి హ్యాండ్సమ్ పర్సనాలిటీ భర్తగా దొరకాలని కనకదుర్గమ్మకు దండం పెట్టుకున్నాను. ప్రీతి మరోసారి భక్తిగా లెంపలేసుకుంది. పక్కనే ఉన్న పింకీ స్వీటీ ఎట్సెట్రా అవునవును మేము సేమ్ టు సేమ్ కోరస్గా వంతపాడారు. విజయ్ కళ్ళు పెద్దవి చేసి మై గాడ్ ఉన్నదొక్కడిని మీరందరూ కూడా పలుకున్నట్లు ఒకే కోరుకుంటే నా పరిస్థితి ఏంటి అంటూ భయం నటించడం చూసి నలుగురు ఒకరి మీద ఒకరు పడి నవ్వుతుంటే వాళ్ళతో తను శృతి కలిపిన విజయ్ సడన్గా 6th సెన్స్ ఏదో సిగ్నల్ ఇచ్చినట్లు అనిపించి కంగారుగా వెనుతిరిగి చూశాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.